స్టార్ట్ గైస్. ముందుగా వీడియో చూస్తున్న అందరికీ హాయ్. అండ్ ఇది వరకు మన ఛానల్ అయితే ఉండేది, అదైతే పోయిందనమాట. నేను కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఆ ఛానల్ సపోర్ట్ చేసినట్టుగానే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో నా లైఫ్ గురించి అండ్ నా లైఫ్లో జరిగే ప్రతి ఎక్స్పీరియన్స్ని అండ్ లైఫ్ లెసన్స్ని ప్రతి ఒక్కటిని గోయిందా రాంగ్ వీడియో చేద్దాం అనుకుని ఇప్పుడే స్టార్ట్ చేసా. ఈ ఐస్ క్రీమ్ వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. బట్ ఓకే, మనమైతే అసలు స్టాప్ చేయక్కర్లేదు, మన పని మనం చేసుకుందాం. అండ్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు అంట కదా. సో రిజల్ట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా ఒక 5 పాయింట్స్ మీకు చెప్తా. 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్, వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్, మీరు ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత అక్కడి నుంచి ఎలా మూవ్ అవుతారు, పేరెంట్స్ ఏమంటారు, మార్క్స్ ఎంత వచ్చాయి, అండ్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్లీ 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఏదైతే ఉన్నారో, మీరు ఫస్ట్ థింగ్ రిజల్ట్ ఎలా రాని, రిజల్ట్ గుడ్ వచ్చిందా బ్యాడ్ వచ్చిందా, రిజల్ట్ తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది కాదు. ఫస్ట్ థింగ్ మీరు పాస్ అవ్వడం చూసుకోవాలి. అండ్ ఎనదర్ పర్సన్తో కంపేర్ చేసుకోవడం కాదు. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో అప్పుడు మనం డిగ్రేడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఫీలింగ్ రాకూడదు అనుకుంటే మనం ఎదుటి వారితో కంపేర్ చేసుకోకూడదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో ఒక యూనిక్నెస్ ఉంటుంది, మనలో ఒక స్కిల్ ఉంటుంది. సో ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే చాలా వరకు కంపెనీస్లో వాళ్ళకి జాబ్ తీసేశారు. బికాస్ ఆఫ్ దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోవడం వల్ల. అండ్ ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఏఐ రావడం వల్ల చాలా మంది జాబ్ తీసేశారు కదా. సో అలాంటి జాబ్స్ కోసం మనం పరిగెడితే మనకు ఫ్యూచర్లో మనం దెబ్బతినే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఎలా వెళ్ళాలంటే ఒక రైట్ పాత్, రైట్ వేలో వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు ఆలోచించి చదివేసి మార్క్స్లో ఇవంతా ఈ అలవిలో పడకూడదు. మనం ఎప్పుడైతే రైట్ పాత్ అండ్ రైట్ వేలో ఎంచుకుంటామో ఇది కూడా మనకి లాంగ్ టర్మ్లో సపోర్ట్ చేస్తుంది, మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఒక స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ అంటే సింపుల్, లైక్ వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీస్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఇదంతా మనకి ఫ్యూచర్లో ఉపయోగపడేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ క్రియేషన్ ఉంది. ఇప్పుడు ఇది వరకు రోజుల్లో వీడియోస్ అనేది ఎవరికి తెలియదు, అవునా కాదా? అసలు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు చూస్తే అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు వీడియో స్టార్ట్ చేశారు బికాస్ ఆఫ్ వాళ్ళకి తెలుసు ఫ్యూచర్లో దీని పవర్, దీని వాల్యూ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో కంటెంట్ క్రియేషన్ అంటే ఏం లేదు, సింపుల్. మీకు తెలిసిన నాలెడ్జ్ని లేదా మీకు ఏది తెలియకపోయినా నాకు తెలుసు అని చెప్పి చేసేయడమే. తెలుసు అని చెప్పి తర్వాత తెలుసుకొనైనా దాని గురించి చెప్తూ అయినా మీరు చేయొచ్చు అన్నమాట వీడియోస్. సో దిస్ ఈస్ కంటెంట్ క్రియేషన్. అండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే మీరు వెబ్సైట్స్ డిజైన్ చేసి బిజినెసెస్కి లేదా ఎవరికైనా ఇవ్వడం అనమాట. లైక్ ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ పెట్టాను, మీరు సపోజ్ మీరు ఒక బిజినెస్ పెట్టారు, మీ బిజినెస్కి వెబ్సైట్ కావాలి. వెబ్సైట్ అంటే గూగుల్లో amazon.com అనేది ఒక వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ని నేను డెవలప్ చేస్తాను, దాని వెబ్ డెవలప్మెంట్ అంటారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నాకు ఐ డోంట్ నో, దాని గురించి తెలీదు. సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ అంటే ఫౌండర్స్తో వీడియోస్ చేపించడం. అండ్ ఇవన్నీ కలిపి స్కిల్స్ అంటే సింపుల్. ఎందుకంటే పెద్ద బుర్ర పట్టేసుకుని ఏంటబ్బా స్కిల్ ఏంటి అంటే వీడియో ఎడిటింగ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు క్రియేటర్స్ మన ఇండియాలో అండ్ మన ఆల్రౌండ్గా చాలా మంది క్రియేటర్స్ వస్తున్నారు. వాళ్ళకి ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తున్న క్రియేటర్స్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అనేది సెకండరీ పెట్టుకోమని చెప్తున్నారు, ప్రైమరీ కాకుండా. సో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ప్రైమరీగా ఫుల్ టైం వర్క్ పెట్టుకుంటారు, సెకండరీగా ఈ కంటెంట్ క్రియేషన్ పెట్టుకుంటారు. సో ప్రైమరీగా ఫుల్ టైం వర్క్ చేసేటప్పుడు ఎడిటింగ్కి టైం ఉండదు. కాబట్టి ఈ టైంలోనే వీడియో ఎడిటర్స్, ఈ కంటెంట్ క్రియేటర్స్ కావాలి. కాబట్టి మనం ఈ టైంలో పక్కా హెల్ప్ అవుతాం. సో ఇంతే అనమాట, సింపుల్. ఈ స్కిల్స్ ఇదంతా ఇదే. చాలా మంది స్కిల్ ఏంటి అని కామెంట్ చేశారు.
బట్ నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, స్కిల్స్ ఇదంతా ఫ్యూచర్ లో ఉపయోగపడేది. రేపు మీకు వచ్చిన మార్క్స్ తో జాబ్ వచ్చిందో లేదో తెలియదు కానీ, బట్ ఇవి మాత్రం మీ లైఫ్ లో ఉంటే కనుక ఆల్మోస్ట్ ఎట్లా అని చెప్పలేను, బట్ మనం ఏది డిసైడ్ చేయలేం, బట్ నేర్చుకుంటే మన ఫ్యూచర్ లో ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి. అదనమాట విషయం. సో మార్క్స్ మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు. మార్క్స్ అనేది జస్ట్ మార్క్స్ వరకే. లైక్ ఇప్పుడు చదువు అనేది ఎలాగంటే, నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు బాగా చదువుతాడు కానీ జ్ఞానం లేదు. జ్ఞానం అంటే సింపుల్, నీకు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక సాడ్ ఇన్సిడెంట్ వచ్చింది, నీ లైఫ్ మొత్తం గందరగోళంగా ఉంది. అప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవే జ్ఞానం అంటారు. అంతేగాని నాకు ఇలా జరిగిపోయింది, నాకు అప్పు అయిపోయింది, నా పిల్ల వదిలేసింది, అది అయిపోయింది చేయలు అట్లా, ఇదంతా అసలు వేస్ట్ ఆఫ్ టైం. సో రాంగ్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడమే జ్ఞానం అంట నన్ను అడిగితే. సో ఇంతే జ్ఞానం అంటే. ఆ జ్ఞానం మనలో వస్తే చాలు. రైట్ వేలో వెళ్ళడమే జ్ఞానం అండు. ఇప్పుడు నువ్వు మంచిగా చెడు అంటే నువ్వు మంచి అని చెప్తే అదే జ్ఞానం. ఆ జ్ఞానం నీలో ఉంటే సరిపోతుంది ఎక్కడికి వెళ్ళినా. దీంతో పాటుగా నువ్వు మనీ ఎర్న్ చేయడానికి ఏదైనా స్కిల్ కానీ ఏదైనా వర్క్ కానీ నేర్చుకుంటే ఇది నీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. చదువుకోవడం కరెక్టే, బట్ ఆ చదువు లోకం అవ్వకూడదు. చదువుతో పాటు ఇంకేదైనా లోకమే ఉండాలి. అంటే రెండు, నేను ఒకదాని మీద ఆధారపడట్లేదు, రెండు చేస్తున్నా. టు మేనేజ్ విత్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 8కి లెగిసి 8కి కానీ లెగిసి కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. అండ్ ఈవినింగ్ 5కి వచ్చేవాడిని. ఇలా ఎవరెవరు తిరుగుతూ ఉంటారనమాట, అందుకే నేను అడు చూస్తా. ఈవినింగ్ 5కి వచ్చేవాడిని. ఈవినింగ్ 5కి వచ్చేసి ఈవినింగ్ 5కి వచ్చేవాడిని అనమాట. ఈవినింగ్ 5కి వచ్చేసేవాడిని. తర్వాత షవర్మాకి వెళ్ళేవాడిని. కాలేజీలో కూడా ఫుల్ టైం పాస్, చదివేవాడినే కాదు. మా కాలేజ్ అలాంటిది అనమాట, చదివే టైం అంతలా ఉంటుంది కానీ బట్ చెమటలు వచ్చేస్తాయి. బట్ ఉంటుంది కానీ అవ్వదు అనమాట. ఇంత కొంచెం స్ట్రిక్ట్ అనే కానీ స్ట్రిక్ట్ అన్నట్టు ఉంటుంది కానీ స్ట్రిక్ట్ కాదు అలాంటి కాలేజ్. సో ఇప్పుడు సాయంత్రం ఈవినింగ్ షవర్మాకి వెళ్ళిపోయేవాడిని, అంటే పార్ట్ టైంకి వెళ్ళేవాడిని. నైట్ ఎప్పుడు 12కి వచ్చేవాడిని. ఇంకా చదువుకునే టైం లేదు. బట్ నాకు ఎంత వచ్చాయి తెలుసా మీకు మార్క్స్? 500, 400 వచ్చాయి. స్ట్రాటజిక్స్ యూజ్ చేస్తే, ఈ స్ట్రాటజిక్స్ మన రాబోయే వీడియోస్లో వస్తాయి. అవి అన్నీ మీరు ఫాలో అవ్వండి, మంచిగా స్కోర్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇదన్నమాట ఈ వీడియో. డోంట్ డిపెండ్ ఆన్ మార్క్స్, డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్, యువర్ లైఫ్ సెటిల్. ఎలా ఉందా? సో అదనమాట నా లైఫ్లో జరిగే ప్రతి లైఫ్ లెసన్ నీతో షేర్ చేసుకుంటాను. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మీకు పక్కా వాల్యూ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.